అలాగే వీరికి అర్ధాష్టమ శని యొక్క ప్రభావం వలన వీరి యొక్క జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అమావాస్య తిథుల యందున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. వీలైనంత వరకు మౌనం, ధ్యానం, ఏకాగ్రత అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. సంతాన స్థానంలో రాహు సంచారము చేయడం వలన పిల్లలతో ఇబ్బందులు, తల్లిదండ్రులతో ఆస్తి పంపకాలలో అనేక రకాలమైన ఇబ్బందులు పొంచి ఉన్నప్పుడు మూడో వ్యక్తులు దూరి ఇటు మీకు చెందకుండా అటు మీ తల్లిదండ్రులు చెందకుండా పరాయి చేతుల్లోకి ఆస్తులు వెళ్ళిపోయే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి గమనించాలి. అలాగనే సప్తమంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన మౌనం, ధ్యానం, ఏకాగ్రత, సత్సంగం వలన ఎంత నెగిటివిటీ యొక్క ప్రభావం ఉన్నా మీరు ఏదైతే అనుకుంటారో దాన్ని సాధించడంలో ముందు వరుసలో వృశ్చిక రాశి వారు ఉంటారో అని చెప్పి గమనించాలి. అష్టమంలో కుజుడు సంచారం చేయడం వలన కుజదోష ప్రభావం